రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంతో సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి కాకాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి కాకానితో పాటు పలువురు ఇన్ఛార్జీలను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల నివాసాల వద్ద పోలీసులను మోహరించారు. అటు సోమశిల జలాశయం వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంతో సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి కాకాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి కాకానితో పాటు పలువురు ఇన్ఛార్జీలను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల నివాసాల వద్ద పోలీసులను మోహరించారు. అటు సోమశిల జలాశయం వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్లో అందిస్తారు. వెంకట్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమశిల రిజర్వాయర్ సందర్శనకు పిలుపునిచ్చింది. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వాటర్ సోమశిల రిజర్వాయర్ కి రావాల్సి ఉంది. అయితే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం వల్ల సోమశిల జలాశయం వెనక ఆయకట్టు ప్రాంతం అంతా కూడా ఎడారి అవ్వబోతుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్, వీళ్ళ ముగ్గురు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా సోమశిల రిజర్వాయర్ ను సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడేందుకు ఇవాళ పిలుపునిచ్చారు. అయితే ఆ తెల్లవారుజాము నుంచే పోలీసులు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కాసేపటి క్రితమే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఈ సోమశిల రిజర్వాయర్ సందర్శనకు వెళ్లేందుకు బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా కాకాని ఆ నోటీసుల్ని తిరస్కరించారు. సో దీంతో సందర్శనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆ పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సందర్శనకు అనుమతి లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వట్లేదంటూ పోలీసులు చెప్పడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. దాదాపు అరగంట పాటు ఆయన రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలో పోలీసులు ఇంకా పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి బలవంతంగా వైసీపీ కార్యాలయానికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంతో సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి కాకాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి కాకానితో పాటు పలువురు ఇన్ఛార్జీలను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల నివాసాల వద్ద పోలీసులను మోహరించారు. అటు సోమశిల జలాశయం వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. అటు సోమశిల జలాశయం వద్దకు వెంకటగిరి, ఆత్మకూరు వైసీపీ నేతలు సోమశిల వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అనంతసాగర మండలం ఉప్పలపాడు జాతి రహదారిపై వైసీపీ నాయకులు బైఠాయించారు. చెప్పినటువంటి మాటల్లో వాస్తవమా కాదా అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే మీ మధ్య చీకటి ఒప్పందం కుదిర్చిన మాట వాస్తవం. కాబట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు తాకట్టు పెట్టావు. కాబట్టి ఈరోజు సోమశిల దగ్గరికి వెళ్ళి మా ప్రజాప్రతినిధులు, రైతులు అందరం కలిసి వెళ్ళి దాన్ని పరిశీలించి ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దాం, చంద్రబాబు నాయుడుకి కనువిప్పు కలిగిద్దాం అనేటువంటి ఆలోచన చేస్తే దౌర్జన్యంగా మా మీద దాడి చేయడం, మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేయి చేసుకోవడం, కొట్టడం, దూషించడం, అడ్డుకోవడం ఇవన్నీ కూడా సమర్థవంతం కాదు, సమర్థనీయం కాదు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో వాస్తవమా కాదా అనేటువంటిది చెప్పలేని